ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఈ సమయం కొరకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు మన వాక్య ధ్యానము యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటివి అని వాక్యంలో తెలియచేస్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలముగా జీవిస్తూ ఉన్నాము, బల్ల ఆరాధనలో పాల్గొంటాము, బాప్తిస్మ అనుభవంలో ఉన్నాము, అనుదినము దేవుని వాక్యం చదువుతూ ఉంటాము, అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ మనకి తెలియకుండానే కొన్ని విషయాలు మనలో విగ్రహాలలాగా ఉండిపోతాయి. అది పిల్లల రూపంలో గాని, ఆస్తి రూపంలో గాని, భార్య రూపంలో గాని, భర్త రూపంలో గాని, ఏదో ఒక రూపంలో మనకి విగ్రహాలుగా మన మనసులో ఉండిపోయినప్పుడు అవి మనకి అపవిత్రత కలుగు చేస్తున్నాయని దేవుడు ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటివి అని అంటున్నాడు. విగ్రహంగా మనం ఏమి చూస్తున్నాము? మనము దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో అదే మన జీవితంలో విగ్రహంగా ఉంటుంది. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నామో, ఆరాధిస్తున్నామో అదే మనకి విగ్రహంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మన దేవుణ్ణి మనం కలిగి ఉందాము. మన దేవుని కంటే ఇంకా దేనికి శ్రేష్టమైన విలువ ఇవ్వకుండా ఉందాము. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, మన భక్తిని చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు, మనల్ని మన ప్రార్థనలు విని మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నుండి ఒకసారి పరిశీలన చేసుకోండి. మన దేవుని కంటే మనం దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మన దేవుని కంటే దేన్నైనా ఎక్కువగా ఇష్టపడుతున్నామా? మన దేవుని కంటే దేన్నైనా ఆరాధిస్తున్నామా? ఒకసారి మనం తరచి చూసుకోవాలి. దేవుడు ఆ జ్ఞానం ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాము. మనలో ఉన్నటువంటి విగ్రహాలను మనం తీసి పడేద్దాము. దేవుని యొక్క కృప పొందుకుందాము. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం నాయన. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. త్రిత్వ దేవా, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, నీవు పెట్టుకున్న విగ్రహముల వల్ల నీవు అపవిత్రపరచబడుతున్నావని మీరు వాక్యంలో తెలియజేసిన దేవా ప్రభు, మా తండ్రి, మమ్మల్ని మీ పాదం మీద సమర్పించుకుంటున్నాం నాయన. ఈ వాక్యం వింటున్న వారు, ప్రార్థనలో పాల్గొన్న వారు నాయన, మేము తండ్రి ఏ విషయాన్ని మా జీవితాల్లో ప్రభు మీకంటే అధికముగా ప్రేమించి మేము విగ్రహాలుగా వాటిని ప్రతిష్ఠించుకున్నామో వాటిని మాకు బయలుపరచండి ప్రభు. మీరు చూపించే దేవుడవు, దాన్ని మాకు ప్రభు మేము విడిచిపెట్టుకొని ప్రభు నాయన మీ కృపను పొందుకునేలాగా ప్రభు ఈ దినమందే మాకు ఒక మార్పును కలుగు చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వింటున్న బిడ్డలందరి జీవితాల్లో ప్రభా నాయన ఏది విగ్రహముగా లేకున్నట్లు ప్రభా, మిమ్మునే వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నట్లు ఈ దినమందు ప్రభా వారితో మీరు మాట్లాడండి దేవా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను ప్రభా. యేసయ్యా, ఈ సమయంలో మా ప్రార్థనలు విన్నందుకు మీకు వందనాలు ప్రభా. దేన్ని విగ్రహముగా కలిగి ఉన్నారో దాన్ని తీసి పడేసుకునే మనసును వారిలో పుట్టిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వారి హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించి మీ నుండి దీవెనలు పొందుకొని ఆశీర్వదింపబడలాగా ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం యొద్ద బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.